వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తుంటాం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే క్రమంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ సందర్భంలో దాన్ని కూడా ఎన్నికలకు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం ప్రతి ప్రభుత్వం చేస్తుంది. అందులో వైసీపీ కూడా అదే దవలో వెళ్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ 1వ తారీఖు అటు పెన్షనర్లకు, అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్లు అందే రోజు. కానీ ఇవాళ వాళ్ళెవరికి అందలేదు. అందకపోవడానికి కారణము ఏదైతే ఎన్నిక కమిషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం వాలంటీర్లను ఉపయోగించకుండా మీరు పెన్షన్ల పంపిణీ చేయాలి. దానికి ఇంటింటికి వెళ్ళి ఏదైతే పెన్షన్లు గతంలో ఇచ్చేవాళ్ళో ఆ పద్ధతికి స్వస్తి పలకాలి. అది ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగాలి తప్ప ఇప్పుడు అది చేయడానికి అవకాశం లేదు అనే విధంగా ఎన్నికల కమిషన్ ఒక నిబంధన పెట్టిన నేపథ్యంలో ఇవాళ పెన్షనర్లకు అదేది అందని పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఇదే దాన్ని ఇప్పుడు రాజకీయాలకు, ఎన్నికలకు అస్త్రంగా మలుచుకున్నాయి అటు పాలక అలాగే ప్రతిపక్షాలు. మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడే మీ పెన్షన్లను ఆపించారు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాలంటీర్లు కూడా చాలా వరకు అదే తరహా ప్రచారాన్ని తెరతీస్తుంటే, మరోవైపు ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సాకులు వెతుక్కుంటున్నారు. డబ్బులు ఇచ్చేది ఉంటే వాళ్ళు సచివాలయాల ద్వారా ఎలాగైనా అందిస్తారు కాబట్టి దానికి ఇలాంటి ఒక వక్రభాష్యం చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పెన్షనర్లు, ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి చాలా రకాల విషయాలు మనం చూస్తూ వస్తున్నాము. వాళ్ళపైన కూడా ఎన్నో రకాల ఆరోపణలు వినిపించాయి. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు చేసి వెనక్కు తగ్గిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. వాలంటీర్లు ఈ ఎన్నికల పరిస్థితుల్లో చాలా కీలకంగా మారారా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఏర్పడుతున్న నేపథ్యంలో అసలు వాలంటీర్ల వ్యవస్థ, అలాగే పెన్షనర్లకు పెన్షన్లు అందే క్రమంలో ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనను ఏ పార్టీ ఎలా వాడుకునే ప్రయత్నం చేస్తుంది, దానివల్ల ప్రజలు ఎలా భావిస్తున్న విషయంపై ఇవాళ మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు సాహెబ్ గారు టీడీపీ నుంచి, అలాగే షేక్ బాజీ గారు బీజేపీ నుంచి తమ వర్షన్ వినిపించబోతున్నారు. మొదటగా రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తే, రాజశేఖర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. చూస్తున్నాం ఇవాళ అంటే 1వ తారీఖు అనగానే గత కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం. దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు వచ్చిందనగానే సూర్యుడు ఉదయించే లోపు వాళ్ళ చేతిలో పెన్షన్ పెడుతున్నాము అన్నది ప్రభుత్వం చాలా రోజుల నుంచి చెప్తున్నమాట. ఈరోజు ఎన్నికల నిబంధనలో భాగంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దంటూ వాళ్ళు ఇచ్చిన నిబంధన తర్వాత పెన్షనర్లలో కానివ్వండి, ఇటు ప్రభుత్వంలో కానీ దాన్ని ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందని చెప్పవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో మీరు దీన్ని ఎలా చూస్తారు, ప్రజలు ఎలా భావించే అవకాశం ఉందంటారు? సార్ ముందుగా మీకు, అలాగే షేక్ బాజీ గారికి, సాహెబ్ గారికి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఏదైతే ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ బాబు గారు వేసిన బిల్లు ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిందో, ఈ పింఛన్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని వాలంటీర్లు కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారా కానీ ఈ పంపిణీ జరగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా కూడా మారింది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదంగానే ఉంది. ఒక విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, ముఖ్యంగా ఈ వృద్ధులకి ఏదైతే అవాతాతలకి 1వ తారీఖున ఉదయం 6 గంటలకు తీసుకెళ్లి ఈ పింఛన్ అందించడం విషయంలో కానీ వాలంటీర్లు నిజంగానే మంచి మార్కులు వాళ్ళు కొట్టేశారు. ఏదైతే సర్వత్రా కూడా ఆ విషయంలో వాలంటీర్ని అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. కానీ ఇదే వాలంటీర్ వ్యవస్థ ప్రజల సొమ్ముతో వాళ్ళ జీతాలు తీసుకుంటూ, ఎందుకంటే ట్రెజరీ ద్వారానే వాళ్ళకి జీతాలు అందుతూ ఉంటాయి. ట్రెజరీ ద్వారా వాళ్ళ జీతాలు తీసుకుంటూ ఏదైతే వాళ్ళు సర్వీస్ చేస్తున్న విధానం స్వచ్ఛందంగా సేవకులుగా వారు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఏదైతే రమేష్ గారు ఈ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ సేవలు కనుక ఉపయోగించుకున్నట్లయితే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థని మీరు ఎన్నికల సందర్భంగా విధుల నుంచి తప్పించాలని ఆయన వేసిన బిల్లుకి దానికి కారణభూతులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ కారణమని నేను చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి ఎమ్మెల్యే వరకు, అలాగే వాళ్ళ పార్టీ నాయకుల వరకు వాళ్ళ ప్రతి సందర్భంలోనూ వాలంటీర్లు ఉద్దేశించి ఏం చెప్తున్నారు? మీరే మాకు సైన్యం, మీరే రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చే విధంగా మీరే కృషి చేయాలి. ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఈ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలుగా మీరు ప్రచారం చేయాలని చెప్పి పదే అన్ని సందర్భాల్లోనూ ఎక్కడ సమావేశం జరిగినా సరే వాలంటీర్ను ఉద్దేశించి వారు చేస్తున్న ప్రసంగ తీరు ప్రతిపక్షాలకి నిజంగానే అది దాని మీద అభ్యంతరాలు తెలియజేయడం అనేది జరిగింది. అవును, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
అలాగే బీజేపీ అధినేత పురంధేశ్వరి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టడం కాదు, వాలంటీర్ చేయాల్సిన బాధ్యతల్ని పార్టీ కార్యకర్తలుగా నిర్వహించే విధంగా అధికార పక్షం ఏదైతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉందో దానికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. దాని సందర్భంగానే ఏదైతే ఈ రోజున జరుగుతున్న ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తప్పించాలి, అట్ ది సేమ్ టైం ఏదైతే పింఛన్ల పంపిణీ కూడా ఖచ్చితంగా 1వ తారీఖు నుంచే 1వ తారీఖు కల్లా వాళ్ళకి అందే విధంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ప్రతిపక్ష అధినేతలందరూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లని పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఏదైతే ఈ మిగతా ప్రభుత్వ వ్యవస్థలని విరివిగా ఈ సందర్భంలో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించి ఏదైతే పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్ గా అందించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను తూచా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఇప్పుడు మైలేజ్ ఎవరికి వస్తుందా, దీనివల్ల పింఛను ఈ నిలుపుదల చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ ఆగిపోవడం వల్ల ప్రతిపక్షానికి మైలేజ్ వస్తుందా, అధికార పక్షం మైలేజ్ వస్తుందా అనే చర్చనే ఇప్పుడు పరిస్థితి కాదు. ఏదైతే ఒక సెంటిమెంట్ గా భావించారో, ఏదైతే 1వ తారీఖు ఉదయం 6 గంటలకి వాలంటీర్లు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చేవాళ్ళు అది రాకపోవడంతో ఇప్పుడు అందరూ నిజంగా మీరు అన్నట్టు. అయితే సాహిబ్ గారు మీరు చెప్పాలి, ఇప్పుడు ఎవరికైతే అందలేదో అందని నేపథ్యంలో మీకు తెలుసు కదా, మొత్తం వ్యవస్థలో చాలా చిన్న వ్యవస్థ, దానికి ఒక వ్యక్తి వీళ్ళందరికీ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న వ్యక్తికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అడిగే పరిస్థితి ఎందుకు ఇంకా మాకు పెన్షన్ రాలేదు అని అంటే, అటు వాలంటీర్లు కానివ్వండి లేకపోతే ఈ పరిస్థితుల్లో అక్కడ ఆన్సరబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా ఆయన వల్లనే ఈ పెన్షన్లు అయిపోయినాయి మీ ఇంటికి రాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుండడము, దాన్ని ప్రజల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ రావడము, ఇదంతా ఈ ఎన్నికల్లో మీకు ఇబ్బందిగా కలిగే అవకాశం లేదంటారా? చిదంబరం రెడ్డి గారు, తమరికి అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు బాజీ గారికి, రాజశేఖర్ గారికి, సీనియర్ అనలిస్ట్ అయినటువంటి రాజశేఖర్ గారికి, రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. ఇప్పుడు ఈ ఒక 4 రోజుల నుంచి తంతు జరుగుతూ ఉంది, పెన్షన్ సాగిపోతాయి. వాస్తవంగా వీటిల్లో కూడా కీలకమైనటువంటి అంశాలు మీ ద్వారా ప్రజలకు తెలియాలండి. ఇందాక రాజశేఖర్ గారు చెప్పుకుంటూ వచ్చారు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక వ్యవస్థ వాళ్ళు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు, రిట్ పిటిషన్ వేశారండి. అది 6941/2024 రిట్ పిటిషన్ నెంబర్. దాని ప్రకారం ఏంటంటే హైకోర్టులో మరి వాళ్ళు వీళ్ళ యొక్క విధానాలన్నీ చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లెటర్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఉంది, చట్టబద్ధమైనటువంటి ఈ విషయాలు అయితే మీరు చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. గతంలో కూడా రాజశేఖర్ గారు విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కొన్ని చోట్ల తిరిగారండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. తిరిగినప్పుడు ఈ వాలంటీర్ల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు లేవనెత్తారు చాలా మంది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్పినా కానీ తెల్లారి పొద్దున్న వెళ్ళిపోయి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క వ్యక్తిగత డేటాని తీసుకున్నారు. దానితో పాటు ప్రజలతో మమేకమైనట్టు ఉండి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ దాకా, పిల్లలు ఎక్కడన్నా స్కూల్స్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఇది అమ్మఒడి కార్యక్రమాలు ఉన్నాయి కదా, దానికి డేటా తీసుకొని ఆ డేటాని మరి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు అనే మాట వాస్తవం. అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది. వాళ్ళు నిజమేనని తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారి దగ్గరికి పంపించినప్పుడు లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా నగదు రూపేణా ఉండే పథకాల్లో వాలంటీర్ల యొక్క ప్రమేయం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆపేద్దామన్నారండి. వాస్తవం జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చింది. కానీ వైకాపా వాళ్ళు ఏమి ప్రచారం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ ప్రతిపక్ష కూటమి ఏదైతే బీజేపీ కావచ్చు, మిత్రపక్షాలు ఉన్నాయి కదా మాకు, జనసేన, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని చెప్పి ఒక అవాస్తవాన్ని తీసుకెళ్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను లెటర్ రాసేటప్పుడు కూడా సిఎస్ గారికి లెటర్ రాసేటప్పుడు గతంలో ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారో ఆ విధంగా మీరు ఏర్పాటు చేయండి, ఎందుకంటే సచివాలయాల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, దాంతో పాటు విఆర్ఓల వ్యవస్థ ఉంది అని చెప్పి క్లియర్ గా చెప్పారు. విషయం ఏంటంటే 977 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి పెన్షన్ అవసరం అవుతున్నాయండి, సామాజిక పెన్షన్లకి. అవి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, విడో పెన్షన్లు కావచ్చు, దాంతో పాటు డప్పు కళాకారులకు కావచ్చు, దానితో పాటు ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపినటువంటి పెన్షన్లు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు మాత్రమే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకుని ఎండలో వెళ్ళాలంటే వెళ్ళలేరు. అదొకటి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. మేమేమంటున్నామంటే అసలు మీరు ప్రతి 250 సార్లు ఆంధ్రప్రదేశ్ లో బాండ్లు వేలం జరిగిందండి. మీరు ప్రతి నెల బాండ్లు వేలం వేస్తేనే ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం. రైట్.
సామాజిక పెన్షన్లు. వాస్తవంగా ఇక్కడ అజిత్ ప్రసాద్ అనేటువంటి ఆయన ఆర్బీఐ డైరెక్టర్ నిన్నగాక మొన్న ఆయన ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. పలానా స్టేట్లు మా దగ్గర నుంచి బాండ్లు వేలం ఆక్షన్ లో ఇంత రేటుకు తీసుకుని అని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సింగిల్ పైసా తీసుకోలేదండి ఈ పెన్షన్లకు సంబంధించి. దీంతో పాటు 15,000 కోట్ల రూపాయలు ఎవరైతే తన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్లులు పే చేశారు. కానీ ఆ రోజు కూడా మరి ఈ విధంగా సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలని చెప్పి ట్రెజరీ వాళ్ళకి ఆ అమౌంట్ క్రెడిట్ కాల. ఇది వాస్తవం అసలు. అంటే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ అదే విధంగా వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేయటం వల్ల ఆగిపోయింది అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీంట్లో ఇంకొక కూడా కీలకం ఉందండి. సెర్ఫ్ చైర్మన్, ఒక్క నిమిషం అండి, సెర్ఫ్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమన్నాడంటే లేదండి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి బ్యాంకులు సెలవులు కాబట్టి మేము 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని ఆయన చెప్పుకుంటా వచ్చింది. వాస్తవానికి ఏమో ట్రెజరీలో డబ్బులు లేవు. ఈ రోజు మా బృందం మొత్తం వెళ్ళి బాజీ గారు కూడా సిఎస్ గారిని కలిశారండి. కలిసి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలండి, సకాలంలో ఇవ్వాలి, బయటికి రారు. మీరు సచివాలయ ఉద్యోగస్తులు ఏదైతే 1,70,000 మంది ఉన్నారంటున్నారో వాళ్ళ చేతికి పిండండి. మీరు 1,70,000 మందిని పంపించినా గానీ ఒక రోజులో పెన్షన్ ఇవ్వచ్చు. ఒక్కొక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 40 మందికి ఒక సచివాలయ ఉద్యోగి అటాచ్ చేస్తే సరిపోయిందని చెప్పారు. దాంతో పాటు కీలకమైనటువంటి విషయాలు తీసుకెళ్లారు. వైకాపా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని. చూడండి, సామాజిక పెన్షన్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చాలా. బాజీ గారు ఎలాగో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అసలు తన ఎక్స్పీరియన్స్ చెప్దాము. అసలు అక్కడ ఉన్న రియాలిటీ ఏంటి, అసలు అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది దాని మీద. బాజీ గారు నమస్కారం. చిదంరెడ్డి గారు, అదేవిధంగా సోదరులు రాజశేఖర్ గారికి, మా సాహెబ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా నమస్కారం అండి. వాలంటీర్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఒక 5 ఏళ్ల పాటు ఒక యువకుని యొక్క భవిష్యత్తుని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నమాట వాస్తవం అండి. వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 5,000 జీతానికి మేము చేయలేమని చెప్పని రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసినటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువకులు ఏదైతే ఉందో, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ఆ రోజున ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు కేవలం 1 గంట సేపు సమయం ఇవ్వడానికి వాడుకునేటువంటి మీ వ్యక్తులే తప్ప మీకు ఉద్యోగాలు అనేటువంటి మాట లేదని చెప్పి వాళ్ళని మబ్బులో పెట్టిందండి. బయట అడిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాబ్ క్యాలెండర్ పేరు మీద అడిగిన వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేవాళ్ళు. 2 లక్షల ఉద్యోగాల్లో 1,20,000 ఉద్యోగాలు వాలంటీర్లనే చూపించేవాళ్ళు. వాలంటీర్ని ఫ్రమ్ ది బిగినింగ్ అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అన్నిటి కూడా వాలంటీర్లకి మొత్తం మనవాళ్ళకి ఇచ్చుకున్నాం, మా వాళ్ళు మనవాళ్ళు అని చెప్పని వాళ్ళు చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎదురు తిరిగినప్పుడు మాత్రం మీరు బయట వాళ్ళని చెప్పారు. తర్వాత నిదానంగా వాళ్ళకి వజ్ర అని, స్వర్ణ అని, ఇదని రకరకాల గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళు బుజ్జగించారు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఉపయోగించి ఓట్లు తెచ్చుకోవాలనేటువంటి ఒక దురాలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ యొక్క రాజకీయ కార్యకర్తల్లా వాడుకున్నటువంటి పరిస్థితి. ఇది సేవ ముసుగులో ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి తన రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసం చేసినటువంటి ఒక రాజకీయ వికృత కీడ ఈ వాలంటీర్ వ్యవస్థ. అందులో ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఈ వాలంటీర్లు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధం లేదండి. కానీ వ్యూహం పడినటువంటి వ్యూహగాడు ఎవరైతే ఉన్నారో అతను రాష్ట్రాన్ని మోసం చేసేటువంటి ఒక పచ్చి మోసగాడు. ఏదైతే ఆ ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం ప్రకారం నడిచినటువంటి ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రలో దాదాపు 1,20,000 మంది యువకుల యొక్క జీవితాలు బలైపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున గతంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ ప్రక్రియ కానివ్వండి, లేకపోతే వివిధ సంబంధించినటువంటి నవరత్నాలు 9 సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం మొత్తం కబళించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డేటా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆ డేటాతో వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్లు చేయటం, కంపెనీలు వాళ్ళు ఫోన్లు చేయటం, లేకపోతే రకరకాల ఓటీపీలు రావటం, దాంతో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు కూడా లేచిపోవటం, ఇటువంటి ప్రక్రియ పోయింది. ఎందుకు పోయింది అంటే కేవలం ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాచారం చోరీ చేయటం వల్లనే. దీని మీద ప్రభుత్వాలు రెండు కూడా పోట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఎన్నికల అస్త్రంగా మారుస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ ప్రయోగం చేద్దామని చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దురాలోచన ప్రకారం వాళ్ళకి డబ్బులు ఏమంటామంటే వాలంటీర్ని ప్రోత్సహించి చేసేటువంటి క్రమంలో వాలంటీర్తో గతంలో జరిగినటువంటి చిన్న ఎన్నికల్లో బెదిరించడాలు జరిగినాయి. ఆ బెదిరించేటువంటి ప్రక్రియలు అపోహలు కానివ్వండి, నిజం కానివ్వండి, మళ్ళీ అటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలనేటువంటి కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే ఆ వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకుంది కాబట్టి వేరే పద్ధతితో చేయండి, సెక్రటరియట్లో చేయండి, లేకపోతే విఆర్ఓలతో చేయండి, లేకపోతే డీబీటీతో చేయండి, ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టకుండా చేయండి అని చెప్పని ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ కానీ, చేసినటువంటి కోర్టు ప్రయత్నాలు కానీ, ఇచ్చినటువంటి రాజకీయ ఫిర్యాదులు కానీ
ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఏమంటారంటే ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరించేటువంటి ధోరణిలో పోతున్నటువంటి పక్షంలో, ప్రభుత్వమే పగబట్టి ప్రజల మీద బాధించి గ్రూపులుగా విడదీసేటువంటి ప్రయత్నంలో భేదం అనేది, యుద్ధం అనేది ఏర్పాటు చేశాడండి ఈ ప్రభుత్వంలో. ఇతను ఏం చేయగలిగాడంటే పేదవాళ్ళని రెచ్చగొట్టి, పేదవాళ్ళకి పెత్తందారులు అనేటువంటి మాట ఒక అబద్ధాన్ని సృష్టించి, అసలు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా అత్యంత ధనికుడైనటువంటి కానీ అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీరు ఇప్పుడు, ఎందుకంటే పెన్షనర్లు ముఖ్యంగా చూస్తే సామాజిక పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాదాపుగా అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యే పరిస్థితి తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇంత అవగాహన ఉండే అవకాశం కూడా లేని సందర్భంలో వాళ్ళు చాలా క్లియర్గా కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే ఇవాళ పెన్షన్లు ఆగాయి అని చెప్తున్న మాటలని వాళ్ళు తీసుకొని దాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నట్టుగా కొన్ని సందర్భాలు నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో దీన్ని అటాక్ చేయడానికి ఇప్పుడు కూటమి ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? సార్, ఇందులో ఒక వాస్తవం ఏంటంటే ప్రభుత్వం తన వంతు ప్రయత్నం తను చేస్తుందండి. ప్రతి నెల మీకు డబ్బులు వస్తున్నాయి, ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి. ఈ నెలలో ఒక్క రోజు ఆగినా 2 రోజులు ఆగినా ఇది కేవలం ప్రతిపక్షాల వల్ల ఆగింది అనేటువంటి మాట చెప్తారండి. ఇలాంటి ప్రయత్నాలే పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా జరిగిందండి. వాళ్ళు రైతు బంధు ఆపేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ మొత్తం కూడా కాంగ్రెస్ మీద అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల మీద దుమ్మెత్తి పోసారండి. మీకు వచ్చే డబ్బులు ఆపేశారు, వచ్చే డబ్బులు ఆపేశారని. ఎంత అరుచుకున్నా ఏం జరిగిందంటే అరిసినోడు అడిసినట్టే ఉన్నాడు, అరవరోడు గెలిచిపోయినటువంటి పని జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగిందండి. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయడం రాజకీయ పక్షాలు ఏవి కూడా ఒక వృద్ధుడికి వెళ్ళేటువంటి 3,000 రూపాయలు ఆ డబ్బులు ఆపాలని ప్రయత్నం ఎవరు చేయరండి. ఆ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఆ కత్తి తేనె పూసిన కత్తి అని చెప్పని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలో, ప్రభుత్వానికి నివేదించేటువంటి ప్రక్రియలో జరిగిన దాంట్లో ఆ కత్తితో మిమ్మల్నే పొడుస్తాననేటువంటి పద్ధతిలో పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని దురాలోచన అంటాం మనం. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు వెళ్ళటం కోసం ఈ రోజు సాయంత్రం కూడా వరలరామయ్య గారు, అదే నక్కానంద బాబు గారు, దేవినేని ఉమ్మ గారు, నేను కూడా అక్కడ కలవడం జరిగింది. ఎవరిని ఎన్నికల కమిషనర్ని వెళ్ళి ఉదయం సిఎస్ గారిని కలిసినటువంటి తరుణంలో సిఎస్ గారు చెప్పినటువంటి మాట, డబ్బులు ఉన్నాయి, రేపు ఎల్లుండిలో అందరికీ డబ్బులు వెళ్ళిపోతాయి. ఒక రోజు ఆలస్యంగా డబ్బులు వెళ్తాయి. ఎందుకంటే ఇది మార్చి 1వ తారీఖు కాబట్టి, ఈ 1వ తారీఖున అకౌంట్ ఇయర్ కాబట్టి ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాలంటీర్లతోనే చేపించాలి ఖచ్చితంగా అనేటువంటి ప్రభుత్వ పంతానికి ఎన్నికల యొక్క ఆలోచన విధానం సరితూగలేదండి. ఎన్నికల రూలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఉద్యోగం తీసుకొని జీతం తీసేటువంటి వ్యక్తులతో ఎన్నికల ప్రచారం చేయకూడదనేటువంటి రూల్ ఉంది కాబట్టి వాలంటీర్లనే అతనికి జీతం ఇస్తున్నారు కాబట్టి అతను చేయొద్దని చెప్పి. అయితే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంత కీలకంగా మారిందనే విషయం పైన కూడా మనం చర్చిద్దాము. రాజశేఖర్ గారు, ఎందుకంటే మనం చూస్తున్నాము అంటే ఈ మధ్యకాలంలో అంటే ఏ వ్యవస్థ మీద జరగనంత విస్తృత స్థాయిలో ఒక డిస్కషన్ మాత్రం కంపల్సరీ వాలంటీర్ వ్యవస్థ మీద జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ అంటే ఆ డేటా మిస్యూజ్ అవుతుందని, వాళ్ళకి సంబంధించిన డేటా మిస్యూజ్ అవడం వల్ల ఇతరత్ర కార్యక్రమాలకి అది ఊతమిస్తోంది అనేది ఈ తరహా మాటలని మాట్లాడిన సందర్భంలో ఒకానొక సందర్భంలో ప్రతిపక్షాలు కూడా వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని, ఆ తర్వాత లేదు దీన్ని కంటిన్యూ చేస్తాము, దీనికి ఇంకాస్త పవర్స్ మేము క్రియేట్ చేస్తామనే విధంగా కూడా మాట్లాడే పరిస్థితి క్రియేట్ అయింది. ఎందుకంటారు వాలంటీర్ వ్యవస్థని ఇంత స్ట్రాంగ్గా లేకపోతే ఇంత డిపెండెంట్గా అంటే ఒక గవర్నమెంట్కి డిపెండెన్సీ పెరిగేలాగా దాన్ని తీసుకువెళ్ళడం వెనకాల ఏం జరిగిందంటారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారో అది వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమా, లేకపోతే రాజకీయ భవిష్యత్తులో వాళ్ళ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం నియమించారో ఏమైతే కానీ ప్రజలకు సర్వీస్ అందించడంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ ప్రజలతో మాత్రం మమేకం అవ్వడం మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కుటుంబ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటే కుటుంబంలో ఉన్న ఎవరు పెద్దవాళ్ళు కానీ లేకపోతే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కానీ ఈ రోజు వాళ్ళ పిల్లల్ని చదివించుకుని ఇతర నగరాల్లో ఇతర సిటీల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఒంటరిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు గ్రామ స్థాయిలో కానీ లేకపోతే చిన్న చిన్న పట్టణాల్లో కానీ. ఇలాంటి సందర్భంలో ఈ వాలంటీర్లు వాళ్ళలో మమేకమయ్యి వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సిన విషయాలు అన్నింటిలో కూడా వీళ్ళు సహాయకారులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మమేకం అవడంతో ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ బలంగా ఈ రోజున ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానంగా నిలిచింది. దీన్ని బట్టి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన కొన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఆయన దాన్ని వెనక్కి తీసుకుని నేను అందరిని అనలేదు, కొంతమంది వాలంటీర్ల మీద నేను ఆరోపణలు చేయడం జరిగింది, కాకపోతే ఈ అందరినీ నేను అనలేదు, వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మన జరిగిన సభలో కూడా వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ వాళ్ళని 5,000 కాదు వాళ్ళ 50,000 సంపాదించుకునే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ముందు తీసుకెళ్తా ఉన్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే వాలంటీర్ వ్యవస్థ ఈ ఏదైతే ప్రజా
బాహుళ్యంలో వాళ్ళు ప్రధానమైన భాగస్వామి ఈ రోజున వహిస్తున్నారనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఏదైతే ప్రజలకు అందిస్తున్న సర్వీస్ లో వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళు నిజంగానే 5,000కి ఈ రోజున ఎవరు పని చేస్తారంటే 5 సంవత్సరాల నుంచి 5,000కి పని చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నా, ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నా, వాళ్ళు వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రజలతో మమేకమైన మాట వాస్తవం కాబట్టి వాళ్ళని రద్దు చేయడం అలా తీసేయడం అనేది సాహసించలేకపోతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని. వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన సేవలను మేము ముందు తీసుకెళ్తామనే విషయం మాట్లాడుతున్నాం, కానీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మాత్రం చెప్పలేదు. రైట్, ఒక్కసారి నేను ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను. ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు ఇదే విషయం పైన తన విశ్లేషణ అందించేందుకు. రజనీ గారు నమస్తే. హలో రజనీ గారు నమస్తే. నమస్తే అండి. ఇవాళ మొత్తం మీద 1వ తారీఖున పెన్షన్లు అందే పెన్షనర్లు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఇవాళ పెన్షన్ అందకపోవడానికి కారణము చంద్రబాబు నాయుడు అని మీరు ప్రచారం చేస్తున్నారు. కారణం అది కాదు, ఖజానా ఖాళీగా ఉంటే దాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి ఒక కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారనేది ఇవాళ ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్న ఒక ఆరోపణ. అసలు ఏంటి అంటే ఖజానాలో డబ్బులు లేక మీరు చేయట్లేదా, లేకపోతే ఇవాళ ఎన్నికల నియమావళిలో భాగంగా వాలంటీర్లను ఉపయోగించుకోకూడదు అన్న దానికి మాత్రమే కారణమా? వన్ థింగ్ అండి, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ఏదైతే జన్మభూమి కమిటీలు కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే బెనిఫిట్ పొందాలో వాళ్ళందరికీ ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలో నా వాళ్ళకి ఇవ్వాలన్న నినాదంతో ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఒక అవ్వ తాతో కనుక చనిపోతేనే ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారు ఆ టైంలో. అండ్ ఆయన 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి 2019లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు కూడా ఒకేసారి అమాంతంగా 1,000 రూపాయలు ఉన్నది 2,000 చేసి ఒక పొలిటికల్ స్ట్రాటజీ చూపించాలి, దానివల్ల నాకు ఓట్లు వస్తాయని ఏదైతే పసుపు కుంకాలు కానివ్వండి, అంటే డ్వాక్రా మహిళలు కానీ ఈ పెన్షనీర్స్ కానీ అట్లా మభ్య పెట్టాలని చూశారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ఆయనకు ఓటు రూపంలో బుద్ధి తీసుకొచ్చారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛందంగా సేవ చేస్తుంది. 1వ తారీఖున ఇలాంటి ఎప్పుడు కూడా మనం కని విని ఏ రాష్ట్రంలో కూడా, ఇక్కడే అని కాదు ఎక్కడ కూడా ఈ పాలసీసే లేవు. అలాంటిది 1వ తారీఖు వచ్చిందంటే పండగ అయినా కావచ్చు, అది సండే అయినా కావచ్చు, పబ్లిక్ హాలిడే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిరునవ్వుతో తీసుకెళ్లి అవ్వాదాతలకు ఒక మనవళ్ళలాగా వాలంటీర్స్ అందిస్తున్నారు. అంతకుమించి వాళ్ళు ఏం చేయట్లేదు. అది ప్రమోషన్ ఎట్లా అవుతుంది? అది దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ కూడా ఇంకొక నెలే కదా, ఏంటంటే ఈ ఒక్క నెల కూడా ఎందుకు ఇవ్వాలి అన్న ఖర్చు అనమాట. గడుపు ఖర్చు ఎట్లా తీసుకోవాలో తెలియక ఎలాగో ఆయన అనుచరుడు ఉన్నాడు కదా నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయన సలహాల ప్రకారం ఇక షెల్ కంపెనీ ఉంది కదా, సిటిజన్స్ ఆఫ్ డెమోక్రసీ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఇది కేవలం కడుపు మంట అని తెలిసిపోతుంది కదా. కానీ అంటే కడుపు మంట అని మీరు అంటున్నారు, ఒకవేళ నిజంగానే మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా ఇప్పించి ఉండొచ్చు. అలా కాకుండా మీరు కేవలం చేస్తున్నాము. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకటండి, ఇవాళ సమ్మర్ ఎట్లా ఉందో అందరికీ తెలుసు, ఇక్కడ వేడి ఎండలు ఎలా ఉంటాయో తెలుసు. అవ్వా తాతలు అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి లైన్ లో నుంచొని తీసుకునే బదులు ఇంటికెళ్ళి ఇస్తున్నాం, అంతే కదా మేము చేసింది. అంతేకాని మీరు జగనన్నకే ఓటేయండి మేము చెప్పినా వేస్తారు, చెప్పపోయినా వేస్తారు. కానీ అక్కడ అలా కాదు కదా. ఇప్పుడు మీ పార్టీ డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థని మీ సైన్యంగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు మరొక క్యాంపెయినింగ్ కి ఒక ఫోర్స్ లాగా మీరు అభివర్ణించే ప్రయత్నం చేశారు. దానివల్ల అది సమస్య వచ్చింది. నిజంగానే వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, వాళ్ళని ఒక వ్యవస్థ లాగా వదిలేస్తుంటే బాగుండేది. కానీ మీరు మీ సైన్యం లాగా వాళ్ళని చెప్పే ప్రయత్నంలోనే ఈ మొత్తం తంతుకి ఆజ్యం పడింది అన్నది. నేను స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని నేను చెప్పుకున్నా, ప్రతిపక్షం వాళ్ళు ఏకీభవిస్తారా మాతో? వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరుగా. కానీ మీరంతా మీరు చెప్పడం వేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఒక ఈవెంట్ పెట్టి లేదంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మీరే నా రథసారథులు, మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరెళ్ళి చెబితే ప్రజలు వింటారు అనేది ఒకటి. గతంలో మీరే నా రథసారథులు, మీరే నా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వాట్ ఆయన చెప్పింది ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళకి అందజేయటంలో, అంతేగాని ఈ ఎలక్షన్స్ టైంలో వర్క్ చేయమని కాదు. మీరు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏదైతే స్కీమ్స్ అయితే సంక్షేమం ఉందో, ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో, అది నాకు ఓటేసిన వాళ్ళైనా వేయకపోయినా, నా పార్టీ అయినా కాకపోయినా వాళ్ళకి మీరు అందించాలి. దానికి మీరు రథసారథులు, దానికి మీరు వారియర్స్ అని చెప్పారు. రైట్. సో అట్లా ఓన్ చేసుకోవడం వల్లనే ఇవాళ మరొకసారి అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల ఆరోపణలు విన్నాం. మొదటిది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా
ఇదే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డబ్బులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పథకాలు అందజేసే క్రమంలో మీరు ఒకవేళ ఓట్లు వేయకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి, ప్రతి ఒక్కరు మేము గమనిస్తున్నాము అని ఈ ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయి అని ప్రచారం చేసి తెలుగుదేశం వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం వాళ్ళు చేశారు. నేను కార్పొరేటర్ గా 8th డివిజన్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నుంచున్నాను. నేను కార్పొరేటర్ గా కంటెస్ట్ చేశాను. ఆ టైంలో నాకేదైనా చిన్న డౌట్ వచ్చి వాలంటీర్ సచివాలయం వాళ్ళకి ఫోన్ చేసినా, మేడం ఇది రూల్స్ కి మేము చేయకూడదు మేడం, ఈ పీరియడ్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా మేము చేయకూడదు. నాకే తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం నుంచి కొంచెం అంటే ఇన్ఫర్మేషన్ కోసం నేను అడిగినా నాకు ఇదే సమాధానం చెప్పారు తప్ప నేను పేర్లతో సహా చెప్తాను. ఏ సచివాలయం నంబర్ ఏ అడ్మిన్ చెప్పారో కూడా చెప్తారు. ధైర్యం నాకు అంత రిసర్చ్ గా అంత స్టాండర్డ్స్ తో పనిచేశారు. ఎవరైనా ఇప్పుడు ప్రతిపక్షం ఇలాంటి మాటలు పుట్టించకపోతే ఇంకే మాటలు పుట్టిస్తుంది చెప్పండి? లేదు అంత బాగుంది, ఇదంతా బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్పదు కదా. రైట్ రజనీ గారు మీరు లైన్ లో ఉండండి. ఎస్ మీరు లైన్ లో ఉండండి. సాహెబ్ గారు ఒకసారి మీరు రెస్పాండ్ అవుతారు. సాహెబ్ గారు చిదంబరెడ్డి గారు రజనీ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఎస్ ముఖ్యమంత్రి గారు పేదలకి పెత్తందారులకు మధ్యద్దం అంటూ ఏదో గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు కదా. నిజంగా ఈ పేదలకు న్యాయం చేయాలని ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలండి? 4 రోజుల క్రితమే తెలిసి అన్ని జరుగుతున్నాయని. వార్డు సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈ పెన్షన్ లో పాల్గొంటారు, ఏమి ఇబ్బందులు జరగమని ఎందుకని లేదండి? కనీసం మేము ఒక 2 రోజులు చెబుతున్నాం. అసలు 977 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి, ఈ పన్ను ఉందా లేదా ట్రెజరీలోనే అడుగుతున్నామండి. వాళ్ళు ఒక్క నాయకుడు అన్న చెప్పాలిగా. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏ విధంగా పెడతాడు, ఎలక్షన్ కమిషన్ మీద ఏ విధంగా మాట్లాడతారండి? అతను సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజాధనం గౌరవేతనం తీసుకుంటా ఎలక్షన్ కమిషన్ తప్పు పెట్టారు. అతని మీద కూడా యాక్షన్ ఆయనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రెండు డెసిగ్నేషన్స్ ఉంటాయి ఆయనకి. ఒకటి ప్రభుత్వ సలహాదారు, రెండోది ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ రాజీనామా చేయాలండి. పార్టీ పదవి కూడా ఉంది. నేనేమంటానంటే రజనీ గారు చాలా చాలా విషయాలు డిస్కషన్ చేశారు. నిజమే, మీ నాయకులకు మీకు అందరికి కూడా పేదల మీద అంత ఆప్యాయమైనటువంటి ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఈ రోజు కూడా సిఎస్ అదే విధంగా సెర్ఫ్ చైర్మన్ వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడలేదు కదండి. తూతు మంత్రంగా కిందకి సెర్ఫ్ సిఇఓలందరికి కూడా ఏదో ఒక జీవో ఇచ్చారు, ఏమని పంచుదాం అని చెప్పి. కానీ క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కదా. ఇక్కడ అబద్ధం ముఖ్యమంత్రి ఆ పక్కన ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. సచివాలయానికి వెళ్ళి తీసుకోవడము, ఇంటి దగ్గర డెలివరీ చేయడం, ఈ రెండింటి మీద డిస్కషన్ అండి. వన్ థింగ్ అండి, వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ఓన్ చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అని అందరినీ ఓన్ చేసుకున్నారు. అందరూ ఓటర్ల రూపంలో ఆన్సర్ చేస్తారు మీకు. అందరూ ఉండారండి. ఇప్పుడు ఆ పెన్షన్లు తీసుకునే అందరూ ఉండారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు కదా. వాళ్ళు ఏమైపోయారు ఈ రోజు? గత 57 నెలలుగా మీకు సామాజిక న్యాయం ఉంటే మీరు ముందే తీసుకోవాలి కదా చర్యలు. మరి 15,000 కోట్లు ఏ విధంగా మీరు మీ అనుమానాలకు ఇచ్చుకుంటారండి? చిదంబరం రెడ్డి గారు 15,000 కోట్లు ఇచ్చారండి ఈ 15 రోజుల్లో. 15,000 కోట్లు ఏ విధంగా ఇచ్చుకుంటారు? 2,000 కోట్లు పేదవాళ్ళకి పక్కన పెట్టొచ్చు కదా. ఇక్కడే ఒక డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు అంటే బాజీ గారు వెళ్ళి సిఎస్ కలిసినప్పుడేమో డబ్బులు ఉన్నాయి 3 రోజుల తర్వాత ఇస్తాము అని చెప్పారు అన్నది ఆ స్టేట్మెంట్ ఒకటి వినిపిస్తుంది. మీరేమో డబ్బులే లేవు అంటున్నారు. ఇప్పుడు ఒకే కూటమిలో రెండు సమాధానాలు వచ్చాయి. బాజీ గారు డబ్బులు లేవు అన్నారా, ఉన్నా 3 రోజుల తర్వాత, అంటే లేవు అన్నారా, ఉన్నాయి కానీ 3 రోజుల తర్వాత ఇస్తామన్నారా? అధికారులు అట్లా ట్రెజరీలో నిల్లండి. ఇలా నేను ట్రెజరీలో ఒక ఉద్యోగస్తుని అడిగా, ఏందన్న పరిస్థితి అంటే మా దగ్గర ఫండ్ రాలేదు బ్రదర్ అని అన్నాడు. రైట్. అంటే ఇప్పుడు మనం దాన్ని ఆన్ రికార్డ్ తీసుకోలేము, కానీ సిఎస్ గారు చెప్పిందని మనం ఆన్ రికార్డ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బాజీ గారు రెస్పాండ్ అవుతారు. చిదంబరెడ్డి గారు, ఇప్పుడు వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ మీరు ఎందుకు ఇంకా ఇవ్వలేదని 2-3 రోజులు ఇచ్చేస్తామనేది ఇందాక కూడా నేను మీరన్ గారు కలిసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది సార్. అయితే వాళ్ళు ఇచ్చేస్తారని చెప్తున్నారు, మాట్లాడారు, సిఎస్ గారితో మాట్లాడారంటే సిఎస్ గారిని కలిసామండి, సిఎస్ గారు డబ్బులు ఉన్నాయి అని చెప్పారండి. ఇప్పుడు ఎవరిని ఏ వ్యవస్థలో ఎవరు నమ్మాలో నమ్మలేటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఇస్తా ఉన్నారు. ఇచ్చేటువంటి క్రమంలో మీరు ఇచ్చే వాళ్ళని ప్రలోభ పెట్టి, లేకపోతే భయపెట్టి, లేకపోతే వాళ్ళని మేము ఇస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వండి, మాకు మీరు ఓటు వేయాల్సిందే అని చెప్పని ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ఏ ఇంట్లో ఎన్ని డబ్బులు ఇచ్చామో కరపత్రం వేసుకెళ్ళి మిగతా డబ్బులు రావాలని బెదిరిస్తున్నారో, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఇచ్చినటువంటి కాగితాల్లో నేను మళ్ళీ రాకపోతే మీ ఇళ్ల పట్టాలు రద్దు అవుతాయని చెప్పని దడిపిచ్చేటువంటి ప్రక్రియ పోతున్నారు. పెన్షన్ విషయంలో గతంలో ఏ రోజైనా సరే మనం చూసాము, ఎన్నికలు చిన్న ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని 2 చేతులతో ఎత్తుకొని బళ్ళల్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి నుంచి
బెదిరించినటువంటి ప్రక్రియలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఓట్లేసే ప్రక్రియ జరిగింది. ఇది అనుమానాస్పదంగా ఉందనేటువంటి అంచనాని ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి లక్ష్యం కానీ, అవును అసలు కోర్టు మీద గౌరవం ఉంటే కోర్టు ఏదైతే ఇచ్చిందో ఇది ఇలా కాదండి, ఇలా చేస్తామో, మేము ప్రజల పక్కన నిలబడ్డాం. ఇందాట వారు చెప్తున్నట్టుగా నా మైనార్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేటువంటి మాటలు అనుకుంటే అసలు ఎంత దారుణమైనటువంటి స్థితిలో జరిగినాయి. ఇప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి Right. ఆ మైనారిటీ రైలు కింద పడి చచ్చారు ఫ్యామిలీతో సహా, ఆ దళితు గుండు కొట్టించి ఆత్మహత్య చేసుకొని చచ్చాడు, డోర్ డెలివరీ చేశారు. ఆ బీసీ తమ్ముడిని తగలబెట్టారు, ఆ పక్కన తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అక్కను వారించిపోతున్నటువంటి ఏడిపించే వాళ్ళని వారించిపోతే తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా పాపం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, ఇంట్లో Right. ఉన్న వాళ్ళు, నా తల్లి రోడ్డును పోయి, నా చెల్లి ఏమో పక్కపాటికి పోయి, మా బాబాయి చచ్చిపోయి, ఇవన్నీ సోది కబుర్లు అనమాట. నా చెల్లి రజనీ గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్. ఎస్ మీకు ఇంకో మాట చెప్తాను. Yes, yes. ఒక మాట బాజీ ఏం గారు, బాజీ గారు. చెప్తానంటే, రజనీ గారు, one second, please. వాలంటీర్ వ్యవస్థ మీద గురి పెట్టినటువంటి వాళ్ళకి భంగపాటు జరిగింది. దీన్ని ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మేము ఎవరితో ఇవ్వండి, ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవాళ వరకు ఇచ్చి ఇవాళ ఇవ్వకపోవడానికి కారణం ప్రతిపక్షాల వల్ల ఇవ్వలేదని చెప్పుకోవడం అనేది ఏంటంటే రాజకీయ దిగజారుతనం. రజనీ గారు. దీనివల్ల ఏమవుదు, ఈ మధ్య కాలంలో ఒక ప్రోగ్రామ్ లో కూడా సీఎం డైరెక్ట్ గా చెప్పారు, ఈసారి ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో రాబోతున్నాయి, దానికి తోడు ఏదైతే 31 మార్చి వస్తుంది కాబట్టి ఒక 2-3 రోజులు లేటుగా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు టెన్షన్ పడకండి అనే విధంగా సీఎంఏ చెప్పారు. కానీ అదే సీఎం ఇవాళ మాట మార్చి చంద్రబాబు నాయుడు వల్ల మీకు పెన్షన్లు అందలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేన్ని నమ్మాలంటారు? మీకు చిదంబరెడ్డి గారు ఒక్క మాట అండి, 5 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి మాట, 2 మాటలు చెప్తాను. ఇవాళ నేను ఎలక్షన్ కమిషన్ ఒక ఫిర్యాదు కూడా చేసి వచ్చాను. నేను 5 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి మాట, సిబిఐ కేసు వాళ్లే దర్యాప్తు చేసుకొని వాళ్లే వద్దని విత్డ్రా అయిపోయి 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాల్లో ముఖ్యమంత్రిని కానీ ఎవరిని కూడా పలానోళ్ళు చంపారు అనకుండా ఇప్పుడు వేదికెక్కి ఎవరు హత్య చేశారని సిబిఐ కేసు పెట్టేటువంటి అంతకుడికి టిక్కెట్ ఇచ్చి ఆ అంతకుడిని పక్కన పెట్టుకొని ఎవరు మా బాబాయిని చంపారని చెప్పినటువంటి అబద్ధం ఉంది. అంతకన్నా రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు ఆడేవాడు ఎవరన్నా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి, ఎక్కడ విశాఖపట్నంలో దొరికింది ఏది మాదక ద్రవ్యాలది, ఆ దొరికినటువంటి దానికి మా రాష్ట్ర అధ్యక్షులకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని చుట్టాలని చెప్పని, బంధువులని చెప్పని దొరికింది. మొత్తం వైసీపీ బ్యాచ్ దొరికింది. వాళ్ళని కప్పి పెట్టడం కోసం డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేటువంటి ప్రక్రియ ఈ రాజకీయాల్లో తెగబాటుతనం. అందులో ఆ పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు ఇంత అబద్ధాలు ఆడతారేమో అనేటువంటి భయం కలిగేటువంటి పరిస్థితి మిగతా జనాల మీద కూడా అనుమానం వచ్చేది. రజనీ గారు, వన్ థింగ్ అండి, ఇప్పుడు ఇదంతా ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పారు కదా ఇందాక లిస్ట్ ఎస్సీగా, ఒక ఎస్సీ ఎలా చనిపోయారు, ఒక బీసీ, ఇదంతా పార్ట్ ఆఫ్ ది విజనరీ గేమ్ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి విజన్ లో ఒక పార్ట్. ఎలక్షన్స్ ముందు ఇంక ఎంతకైనా సిద్ధహస్తుడు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు తప్ప ఇవన్నీ ఎప్పుడో జరిగిన సంఘటన కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన కాదు కదా రజనీ గారు. ఇంకొకటి 57 నెలలు ఫస్ట్ తారీఖు వెళ్ళి ఇంటికి వెళ్ళి చిరునవ్వుతో మీకు పెన్షన్ ఇస్తుంటే 57 నెలలు మోటివేట్ చేసి 57 నెలలు ఓటేయండి అని అడగకుండా ఈ ఒక్క నెల అంత మోటివేషన్ చేసేస్తారు వాలంటీర్స్. ఎందుకంత భయం? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? 2 సార్లు ఎన్నికలు జరిగినాయండి. అంటే తన అనేది ఏంటంటే ఎప్పుడు అంటే 57 నెలల నుంచి లేని ఈ 3 రోజుల్లో చెప్పేస్తే నమ్మి ఓట్లు వేసేస్తారా అని అన్నది చెప్పండి. ఎవరినైనా వాడేది ఎన్నికల రోజుకేనండి. పథకాలు ఇచ్చేది, ఉచితాలు ఇచ్చేది, డబ్బులు పెట్టేది, ఇవన్నీ చేసేది అన్ని కూడా ఎలక్షన్ రోజు కోసమే వాడేది. చాలా ఫాస్ట్ గా ఉంది, చాలా యాక్టివ్ గా కూడా ఉంది. మీరు చెప్తున్నట్టు భయపెట్టి, బ్రాంచ్ పెట్టు, మభ్య పెట్టి అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే దే కెన్ కమ్ ఫార్వర్డ్ టు ద సోషల్ మీడియా. ముందుకొచ్చి మగమగిలాలు చేస్తున్నారని ఒక వీడియో క్లిప్పింగ్ వీడియో చేసినా పంపించవచ్చు. అంత ఫాస్ట్ గా ఉంది సోషల్ మీడియా. మీరు ఎక్కడో జరిగింది కాదు, ఆ బాధితుడు ఎవరో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించండి. రజనీ గారు ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒకసారి రాజశేఖర్ గారు ఇక్కడ చూస్తున్నామంటే ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఆ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ అన్నిటి మధ్యలో పెన్షన్దారులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందరూ మనం యాక్సెప్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో వీళ్ళు సచివాలయం దాకా వెళ్ళి తీసుకోవడము, అందులోనూ స్పెసిఫిక్గా 55 to 65, 70 అంటే అబోవ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇదే వాలంటీర్లు ఒకవేళ ఇదే వ్యక్తుల్ని తీసుకెళ్ళి మళ్ళీ సచివాలయంలో పెన్షన్లు ఇప్పిస్తే ఆ ట్రావెలింగ్ టైంలో మళ్ళీ వాళ్ళు మోటివేట్ చేసే అవకాశం లేదంటారా? వాళ్ళని అక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆపేందుకు మనకి మెకానిజం ఉందంటారా? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. వాలంటీర్ వల్ల వీళ్ళు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే ప్రభావితం అయ్యి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటేస్తారు అనుకుని వాలంటీర్ల ద్వారా ఆపాలనుకోవడం అనేది
వాళ్ళ రాజకీయ వ్యూహంలో ఒక భాగం అయి ఉండొచ్చు, కానీ నేనైతే అది అనుకోను. ఓటర్ ప్రభావితం అనేది ఆల్రెడీ ఇప్పటికే ఓటర్ డిసైడ్ అయి ఉన్నాడు. రైట్. ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయకూడదు అనేది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పుడే ఓటర్ డిసైడ్ అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అనేవి డెవలప్మెంట్ జరిగింది. అవును. అంతకుముందు అదే గతంలో 5 సంవత్సరాల క్రితం అదే స్కూల్కి వెళ్ళి అక్కడ పోలింగ్ బూత్ ఉంటే ఓటేసి వచ్చిన ఓటరు ఇప్పుడు అదే స్కూల్లో మళ్ళా పోలింగ్ బూత్కి వెళ్ళి మళ్ళీ ఓటేయాలి కదా. ఎస్. మరి అప్పుడు అక్కడ స్కూల్స్ డెవలప్మెంట్ అక్కడ చూస్తారు కాబట్టి ఆ స్కూల్లో పోలింగ్ బూత్ ఉండకూడదు, మార్చేయాలని చెప్పి మనం చెప్పడం అనేది అది ఓటర్ని ప్రభావితం చేయడం అనే వాదన వైసీపీ కౌంటింగ్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఉండదండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది కూడా పెడతారేమో చూడండి. కాబట్టి ఏదైతే ఒకటి మాత్రం సెంటిమెంట్ గా ఏదైతే ఈ అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1వ తారీఖు తెల్లవారుజామున 6ంటికి పెంచినందుకునే సెంటిమెంట్ ఉన్న వాళ్ళండి వాళ్ళు. ఈ రోజు ఏదైతే ఇది జరగలేదో ఖచ్చితంగా వృద్ధులైన వాళ్ళ మీద మానసికమైన ఒత్తిడి అనేది ఏర్పడుద్ది. దాని ద్వారా ఎందుకంటే ఆంధ్రాలో ఎండలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి, వడగాల్పులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈ రోజు సచివాలయంకి వెళ్ళి క్యూలో నుంచుని వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేసి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు ఆపారా లేదా వాళ్ళు కుట్ర పన్నారని ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఇమీడియట్ గా ఏదైతే మార్చి ఎండింగ్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసింది కాబట్టి 3వ తారీఖు నుంచి పంపిణీ జరగాలి. 3వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఖచ్చితంగా ఈ సచివాలయ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బందిని ఉపయోగించుకుని ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్లకే వెళ్ళి పింఛన్ అందించే విధానాన్ని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలనేది ఈ రోజు మనందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ వ్యవహారంలో ఒక భాగం. ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తారు ఆరోపణలే తిప్పుకొట్టే విధంగా వీళ్ళు ఇంకో వ్యూహం పని అక్కడ ఇబ్బంది పెట్టకూడదు. సాహిబ్ గారు జస్ట్ నాకు ఒక డౌట్, మామూలు క్యాజువల్ అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగిన దానికి కారణం ప్రతిపక్షం అని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల తర్వాత పెన్షన్లు ఇచ్చి ఇప్పుడు ఇచ్చింది మాత్రం ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేసుకునే అవకాశం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. అట్లా అనుకుంటే ఏ విధంగా చూసినా అది ఇప్పుడు కూటమికి నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాదంటారా? లేకపోతే నేను ఇంతకుముందు అడిగినట్టుగా నిజంగానే ఇదే వాలంటీర్లు పర్సనల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ అవ్వాతాతల్ని తీసుకెళ్లి సచివాలయంలో కానీ డబ్బులు ఇప్పించారు అంటే వాళ్ళు సర్వీస్ చేసినట్టు అవుతుంది. ప్లస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే క్రమంలో వాళ్ళు నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఆలోచన ఉన్న వాలంటీర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దానికి ఇంకొద్దిగా ఎక్కువ ఫీడప్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఎవరండి? ఇప్పుడు సచివాలయంలో తీసుకెళ్లి క్యూలో నుంచోబెట్టి సచివాలయ సిబ్బంది చేత అదే ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటారు, నో డౌట్. దాంట్లో కూడా మేమే పెట్టామంటారు. ఎస్ సాహిబ్ గారు, మరి వాళ్ళు అక్కడ ప్రభావితం చేయొచ్చు కదా. సాహిబ్ గారు, చిదంబరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసింది కూడా ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఈ పెన్షన్లు ఉన్నాయో ఇళ్ళకి తీసుకెళ్ళమని ఆయన పట్టుబడుతున్నాడండి. నాకు అర్థమైంది కానీ ఆగిన దానికి కారణం ఇవాళ ప్రచారం అదే జరిగింది. 2 రోజుల తర్వాత ఇచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళకి అనుకూలంగానే ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎటు చూసినా నష్టం మీకే జరుగుతుంది అన్నది నా క్వశ్చన్. నష్టం ఎందుకు జరిగిద్దండి? నష్టం ఎందుకు జరిగింది? ఇప్పుడు మేము వ్యవస్థల వ్యతిరేకం కాదు, వైకాపా పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకం. నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళ నాయకులు ఒక్కళ్ళన్నా కూడా ఇదిగోనండి ఈ అకౌంట్ లో ఇలా అమౌంట్ ఉంది 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి ఎవరైనా చెబుతున్నారా? చెవట్లా. అధికారుల చేత చెప్పిస్తున్నారు. మేమేమంటామంటే అరే ప్రతి నెల గతంలో మార్చి రాలేదండి, లాస్ట్ ఇయర్ మార్చి వచ్చినప్పుడు ఆ రోజు 1వ తారీఖు ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు? లాస్ట్ ఏప్రిల్ లో కూడా లేట్ గానే ఇచ్చినట్టున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 2 days 3 days లేట్ ఇచ్చినట్టున్నారు. లేదు సార్, 1 day ఒక రోజులో ఇచ్చారు. అప్పుడు కూడా ఒక రోజు ప్రాబ్లమేటిక్ అన్నారు, 2nd డే కల్లా ఇచ్చేసారు మార్నింగ్. నేనేమంటానంటే ఇప్పుడు సామాజిక పెన్షన్లు అండి నిజంగా గవర్నమెంట్ కి సకాలంలో ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మీరు అక్కడ ట్రెజరీలో అకౌంట్ సెక్షన్ ఉండిద్ది, వాళ్ళకి ఇచ్చేస్తారు ఇండెంట్, ఇదిగోనండి ఈ 2000 కోట్లు సామాజిక పెన్షన్లు కోవడమని. ఎందుకంటే వరుసగా 3 రోజులు బ్యాంకు సెలవులు వచ్చినాయి. పైపెచ్చు సెర్క్ చైర్మన్ చేత చెప్పించారు, వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయించారు ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అదే విధంగా ఈ రెండింగ్ ఉందని చెప్పి. ముఖ్యమంత్రి గారు ఒక సభలో కూడా చెప్పారు 2 రోజులు లేట్ గా వస్తాయి అని చెప్పి. మళ్ళీ మా మీద ఆరోపణలు చేస్తే ఎలా అండి? అంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలనే. ఈ రోజు అవ్వాతాతలు కావచ్చు, విడోస్ కావచ్చు అండి, డప్పు కళాకారులు కావచ్చు, ఇంకా వేరే సామాజిక వర్గాల్లో పెన్షన్లు వచ్చేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఏదో నోటిఫికేషన్ వచ్చిందంటాయా దానివల్ల లేట్ అవుతుంది అంటున్నారు. కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఏదో చేశారనేది కాదు వాళ్ళు అంటుంది, పాలపక్షం వాళ్ళ మీద మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ముందలే చూసుకోవాలి కదా, ముందలే డబ్బులు వేయాలి కదా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆయనకి ఏం వచ్చిందని అంటున్నారండి. ఖచ్చితంగా ఈ మా కూటమికి లాభం చేకూరిద్ది. ఎందుకంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు. మేము అదే ఇప్పుడు చంద్రబాబు గారు లెటర్ రాశారండి, మరి ప్రతిపక్ష నాయకుడు రాశాడు, పాలకపక్ష నాయకుడు కూడా CS గారికి ఒక లెటర్ రాస్తే పోయేదిగా. రైట్.
లేదా చెప్పొచ్చు కదా బహిర్గతంగా. ఎస్ బాజీ గారు, కంప్లైంట్ చేయండి. ఎస్ బాజీ గారు, అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది ఏంటంటే, నాయకులు మాట్లాడే క్రమంలో వాలంటీర్ వ్యవస్థని కొద్దిమంది చేసిన తప్పులని ఆపాదిస్తూ మొత్తం వ్యవస్థని క్రిటిసైజ్ చేసే ప్రయత్నము, దాని తర్వాత అక్కడ నుంచి వచ్చిన అంటే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతనో లేకపోతే స్పెసిఫిక్గా కొద్దిమంది బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ స్టేట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందా ఇవాళ? మోరోవర్ అంటే ఇవాళ మనం చూస్తున్నాం చాలామంది దాదాపుగా అంటే కొన్ని వందల మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి మేము డైరెక్ట్గా ప్రభుత్వానికి పనిచేస్తామనే విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. నిజంగా అదే జరిగితే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం లేదంటారా? అది మీ వాయిస్ మీది మ్యూట్లో ఉన్నట్టుంది. సార్, ఇక్కడ ప్రతిపక్షాలు వాలంటీర్ వ్యవస్థ మీద ఆలోచన చేయటం, ఎవరు వాళ్ళనేది దెబ్బకొట్టాలని, లేకపోతే వాళ్ళ జీవితాలతో ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఈ చిన్న ఉద్యోగాలను ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదండి. ప్రతిపక్షాలు వాలంటీర్ల వైపున ఆలోచన చేసే క్రమాన్ని కల్పించింది ఈ ప్రభుత్వమే. వారిని కార్యకర్తలుగా సంబోధిస్తూ, వారిని మీరే ఎన్నిక నిర్వహించమని చెప్తూ, వారిని ప్రభుత్వానికి వారధులుగా ఉండాలని చెప్పని, వారిని ఇంటింటికి వెళ్ళి ఓట్లు తరలించేటువంటి ప్రక్రియ మీరే చేయమని డైరెక్ట్ గా మంత్రులు, ముఖ్యమంత్రులు అనేక మీటింగులు ఉద్బోధించారు. దాని ఫలితంగా వీళ్ళ వల్ల ఇబ్బంది కలిగిద్దని ప్రతిపక్షాలు ఆలోచన చేసినాయి. ఆలోచన క్రమాన్ని చెప్పినాయి కానీ ఈ ఆలోచన క్రమం వెనకాల ఇది జరుగుతుంది, లేకపోతే దీన్ని ఇలా వాడుకోవాలనేటువంటి ఒక రాజకీయం చేయాలనేటువంటి కుట్ర వైఎస్ఆర్సీపీ బలంగా చేస్తున్నామని చెప్పి అనుకుంటుంది. నేడో రేపో హైపోథెటికల్ క్వశ్చన్, నిజంగానే వీళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ పార్టీ కార్యకర్తలే అయితే ఈ 2 నెలలు ఎలాగో ఖర్చులు వెళ్ళిపోతాయి, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను, ఖర్చులు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ 2 నెలలు మేము రాజీనామా చేసేసి మరొకసారి ఆ ప్రభుత్వం కోసం పనిచేస్తే వచ్చిన తర్వాత మళ్ళీ మా వాలంటీర్ ఉద్యోగం మాకు ఉంటుంది కదా అన్న ఆలోచనతో ఒకవేళ అందరూ లేదా మెజారిటీ ఆఫ్ ది వాలంటీర్స్ అందరూ ఒకవేళ రాజీనామా చేసి ప్రభుత్వానికి డైరెక్ట్గా పనిచేస్తే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందంటారు ఇవాళ? ఎందుకంటే మీకు చూసారు వాళ్ళు దాదాపు 200 మంది దాదాపుగా రాజీనామాలకు ఇవాళ సిద్ధపడ్డారు. సార్, రాజీనామాలకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులే. వైసీపీని గెలిపించాలని చెప్పని మొత్తం వాలంటీర్లందరూ వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, ఇంకా అందరూ ఇంకా దాంట్లో ఇంకా ఆ 200 మంది స్పెషల్ అందరూ వైసీపీ కార్యకర్తలు అనే ఫీలింగ్ లోనే చాలా మంది ఉన్నారు కదా. ఎందుకుంటారంటే ప్రభుత్వం ఆ భ్రమ కల్పించిందండి. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసే పద్ధతి కల్పించింది. మేమే మొట్టమొదటి నుంచి జరుగుతున్న కాడి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చాము, సెక్రటరీ ఉద్యోగాలు, మన వాళ్ళకే వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని మాట చెప్పుకుంటూ 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో ప్రతి అంశాన్ని కూడా వాలంటీర్ని కింద స్థాయిలో ఒక శత్రువుగా తయారు చేసేటువంటి క్రమాన్ని ప్రభుత్వం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిగా తయారు చేస్తున్నటువంటి పద్ధతి, ఒక రాజకీయ వ్యూహాన్ని పన్నింది అది. దీంట్లో వాలంటీర్లకు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కోల్పోయారని బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాం. 5,000 రూపాయలు ఇచ్చేటువంటి జీతం మాటన ఒక రాజకీయ పార్టీకి కావలసినటువంటి ఒక కార్యకర్తని ప్రజల యొక్క దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని వాళ్ళ జీతం ఇచ్చి రాజకీయ పార్టీ కార్యకర్తగా వాడుకుంటుందనేది మా అభియోగం. దీన్ని కాదు అని చెప్పడానికి వాళ్ళకి ధైర్యం ఉంటే చెప్పాలండి. కార్యకర్త కాదు, ఆయనకి 15,000 జీతం ఇచ్చాం, ఆయనకు ఒక శాస్త్రం వాళ్ళ ఉద్యోగాలు కాదు, చెప్పండి కంటిన్యూ ప్లీజ్. వాళ్ళ ఈ ఉద్యోగాలు కాదు, ఎప్పుడు తీసేసినా అప్పుడు వెళ్ళిపోవాలని చెప్పనేటువంటి కండిషన్ మీద తీసుకున్నటువంటి ఒక వాలంటీర్ సిస్టమ్ లో ఉన్నటువంటి 5,000 రూపాయల యొక్క పారితోషికం గౌరవ వేతనం ఇచ్చేటువంటి దాంట్లో పెట్టామని చెబుతూనే వాళ్ళని రాజకీయ వ్యవస్థలో కీలకమైన వ్యక్తులుగా తయారు చేసేటువంటి ప్రక్రియ ఈ రాజకీయంగా వైఎస్ఆర్సీపీ చేసింది. దీని రజనీ గారు, మీరు ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళని మీ పార్టీ నాయకులు గానో, లేకపోతే మీరు తయారు చేస్తున్న ఆయుధాల లాగానో, లేకపోతే మీరు తయారు చేసిన ఒక సైన్యం లాగానో చెప్పుకుంటూ వీళ్ళకు ప్రతిపక్షంలోనో లేకపోతే ఇతరతర పార్టీల్లో ఎవరైతే దానికి సంబంధించిన అనుచరులు కానీ లేకపోతే ఏమంటారు సానుభూతి పరులకు విలన్లుగా మీరు క్రియేట్ చేశారు, లేకపోతే వాళ్ళకి మధ్యలో ఆ గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు కూడా క్రియేట్ చేశారు అనేది ఒక మాట. ప్లస్ 5,000 రూపాయలు ఇచ్చేసి మీరు వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేశారు అన్నది మరొక ఆరోపణ. వాలంటీర్ వ్యవస్థ నేను చెప్తున్నానండి, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క రథసారథులు, ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నాను, రథసారథులు మా వాళ్ళు, వాలంటీర్స్ మా వాళ్ళు. ఎందుకైనా అంటాడు వాలంటీర్స్ మా వాళ్ళు, ఎందుకు మా వాళ్ళు అయ్యారు కూడా నేను చెప్తాను. మేబీ అతను తెలుగుదేశం పార్టీ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి జనసేన నుంచి రావచ్చు, ఆ కుర్రోడు ఎవరైనా కావచ్చు. కానీ ఇవాళ మా వాళ్ళని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారంటే ఒకటే రీజన్, వాళ్ళు దగ్గరుండి
అక్క ఆసరా కానీ, చెల్లికి చేయూత కానీ, అమ్మఒడి కానీ, పిల్లలకు భవిష్యత్తు కానీ ఏదైనా దగ్గరుండి ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చి రేషన్ దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి ఇచ్చారు కాబట్టి జగనన్న ఏం చేశారు? వాళ్ళ ఉద్దేశము సేవ చేసే గుణమే, కానీ దాన్ని మీరు వైసీపీ కార్యకర్తల లాగానో లేకపోతే వైసీపీకి ఎలాంటి క్రూరుడు వచ్చినా ఎలాంటి వాడు వచ్చినా ఆ సేవ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మారిపోతాడండి. వాల్మీకి అంటాడే ప్రభుత్వానికి లాయల్ గా ఉండడం వేరు, వైసీపీకి లాయల్ గా ఉండడం వేరు కదా. ఇక్కడ ప్రభుత్వానికి లాయల్ గా ఉంటే ఇబ్బంది లేదు ఎవరికి. అది కరెక్ట్ అండి. నుంచి వచ్చి వాలంటీర్ గా జాయిన్ అయినా సరే ఒక 10-15 సార్లు సేవ చేస్తే డెఫినెట్ గా మారిపోయి జగనన్నకు ఫ్యాన్ అయిపోతారంటే. ఎందుకంటే చేసేది రూపాంతరం చెంది వాళ్ళు కూడా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా అయిపోతారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా అక్కనే ఎల్లుగొట్టేస్తారు, అమ్మని రోడ్డు మీద పారేస్తారు, బాబాయిని చంపేస్తారు. నా కొడుకే అంతలు నెక్కాలి, నా కొడుకే ఎమ్మెల్సీ అవ్వాలి, నా కొడుకే 3 మినిస్ట్రీలు చేయాలని కొడుకే మాత్రమే చూసుకునే అలాంటి తండ్రి లాంటి మనసుతో మాకు అక్కర్లేదండి. నేను చెప్తున్నాను కదా, ఓట్ ఇవాళ పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం. ఇవాళ వాలంటీర్ మా వాళ్ళే అని చెప్తున్నారు కదా మీరు. నా ఎస్సీ, నా బీసీ, నా ఓసీ, నా అన్ని మావేనండి, 100% మావే. నేను రజనీ గారు ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు మొత్తానికి ఇబ్బంది పడేదైతే అయిపోతుంది కానీ, బట్ కనీసము రేపొద్దున అంటే వాళ్ళకి పెన్షన్లు అందజేసిన తర్వాత అది మా గొప్పతనమే అని కూడా మీరు చెప్పుకుంటారా మళ్ళీ, లేకపోతే అదే అంటున్నా రజనీ గారు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడైతే అది జరిగిన దానికి కారణము ప్రతిపక్షాలు అని చెప్పి మీరు ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎంత మాత్రం నమ్మారు లేదన్నది వచ్చే పక్కన పెడితే, ఎల్లుండి 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాతనో ఈ పెన్షన్ల పంపిణీ జరిగిన తర్వాత అది మా గొప్పతనమే అని చెప్పుకుంటారా, లేకపోతే అది రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా అయిపోయిందని అనుకుంటారా? ప్రత్యేకించి ఇది మా గొప్పతనమే అని చెప్పగల డే 1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని ప్రమాణం చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పుకుంటానికి మేము కాల్ ఎగరేసుకుంటానికి మనకు చాలా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా నేను చెప్పుకోకర్లా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ గారు ఎస్, రాజశేఖర్ గారు ఒకసారి రాజశేఖర్ గారు, ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే వాలంటీర్లకి గురించి డిస్కషన్ చేసే క్రమంలో గతంలో జన్మభూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్లు అన్నదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా హార్డ్గా జరిగింది. మీరు గతంలో కూడా చూశారు, ఇప్పుడు మళ్ళీ మరొకసారి దాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మొన్న మనం చూస్తే మీకు జన్మభూమి కమిటీలు పెట్టిన టీడీపీ కావాలన్నా లేకపోతే వాలంటీర్లు ఉన్న వైసీపీ కావాలా అన్నదాన్ని ప్రజారాష్ట్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ కంపారిజన్ మళ్ళీ తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఉన్న అంటే గతంలో ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఏంటంటే అప్పుడున్న ఆ వ్యతిరేకతకు కారణమైన ఆ జన్మభూమి కమిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు లాభంగా అంటే రాజకీయంగా లాభం పొందాలనే ప్రయత్నంలో ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. సో దాన్ని ప్రజలు ఏమాత్రం కన్సిడర్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ విషయమే అది మాత్రం వాస్తవం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన ఏదైతే ఆ రోజు జరిగిన పరిపాలనలో జన్మభూమి కమిటీలు అనేవి చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జన్మభూమి కమిటీలు ఎక్కువగా ఏదైతే ప్రజా పరిపాలన ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో ఆ రోజు జన్మభూమి కమిటీలు కూడా అదే విధంగా పనిచేసినాయి. కాదు, అది పార్టీ పరంగా డైరెక్ట్ గానే వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ రోజు జన్మభూమి కమిటీలు చేసిన ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాళ్ళ ఓటమి కూడా అదొక ప్రధానమైన కారణమైంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సర్వీస్ అందిస్తున్నా కూడా అది ప్రజల సొమ్ముతో వాళ్ళ జీతాలు తీసుకున్నారు. ఆ రోజు జన్మభూమి కమిటీలు ప్రజా సొమ్ముతో వాళ్ళు వ్యవహారం చేయలేదండి, వాళ్ళు ఏమి జీతాలు తీసుకోలేదు. కానీ రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళు ప్రజల్లో ఒక భావన కలిగించబట్టి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వం ఓటమితో వాళ్ళు ప్రధాన కారకులయ్యారు. కానీ ఇక్కడ జరుగుతుందేంటి, ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వాలంటీర్కి ఇచ్చే గౌరవ వేతనం మనం కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం కట్టే డబ్బుల ద్వారా మనం కట్టే పన్నుల ద్వారా వాళ్ళ జీతాలు ఇస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా పనిచేయాలంటే అది ఎలా కుదురుతుందండి? కానీ అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు కరోనా సమయంలో నిజంగానే సొంత వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి మనందరం చూసాం. ఆ సందర్భంలో వాలంటీర్లు చేసిన ఆ సేవని పలుకుతున్నారు. ఆ విషయంలో ఏదైతే కరోనా విషయంలో వాళ్ళ ప్రాణాలు తగ్గించి ప్రజలకు ఇచ్చిన సర్వీస్ లో వాలంటీర్లు చాలా బ్రహ్మాండమైన సర్వీస్ అందించారు. ప్రజల్లో కూడా వాళ్ళ ఒక భాగస్వామ్యంగా వాళ్ళు ఓన్ చేసుకోవడం కారణం కూడా అదే. కానీ వైఎస్ఆర్సీపీ దాకా మీరు బాగా చెప్పారు, ప్రభుత్వానికి లాయల్ గా ఉండాలి కానీ పార్టీ కాదనేది 100% అండి. ఈ రోజున బలవంతంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక భాగంగా చూస్తున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ ఒక స్వచ్ఛందంగా వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు, వాళ్ళకి గౌరవ వేతనం ప్రజల నుంచి వస్తుంది, ఆ ప్రజల నుంచి ఇచ్చే డబ్బుతో వాళ్ళకి జీతాలు చెల్లిస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోయి
వాళ్ళలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక భాగంగా వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఈ రోజున ఈ సమస్య అనేది ఉత్పన్నమైంది. ఈ రోజు Yes. ప్రతిపక్షాలు కూడా ఎందుకు తీవ్ర ఇబ్బంది కలిగజేస్తున్నాయంటే కేవలం అదే విధమైన వీళ్ళు నిజంగా అన్ని సమావేశాల్లో కూడా ఏ సమావేశంలో కూడా వాలంటీర్లు ఉద్యోగించి చేసే పరిస్థితి ఏంటండి? మళ్ళా మన ప్రభుత్వం వచ్చే విధంగా మీరే మా సైన్యంగా పనిచేయాలని చెప్పడం ఏంటండి? రైట్. అయితే వాలంటీర్ గా ఉద్యోగం చేయించుకోవాలి. ఎస్ పార్టీ తరపున వీళ్ళు రథసారథులు పెట్టుకున్నారు. ఏదైతే 50 కుటుంబాలు కానీ అంటే వాలంటీర్లు ఎలాగైతే ఆయన పెట్టుకున్నారో, అంటే 50 కుటుంబాలు లాంగ్ టర్మ్ విజన్ లో పార్టీ తరపున వీళ్ళందరూ వాళ్ళకి ఫ్యూచర్ లో పొలిటీషియన్స్ అవ్వాలన్నదే కదా జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా చెప్తోంది. మీరు సేవను అక్కడ నుంచి ప్రారంభించండి, తర్వాత వార్డు మెంబర్లు మీరే ఉంటారు, సర్పంచులు మీరే ఉంటారు, ఆ తర్వాత అక్కడ నుంచి మీరు ఎదిగే అవకాశం ఉంటుంది అన్నదాన్ని. ఇప్పుడు వాలంటీర్ గా జాయిన్ చేసేవాళ్ళు ఏ ఒప్పందంతో జాయిన్ చేసుకున్నారు? మీరు స్వచ్ఛందంగా సర్వీస్ చేసుకున్నంత కాలం చేయండి, లేకపోతే మీ ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళిపోవచ్చనే కదా చేసింది. Right. అలాగే Right. వార్డు మెంబర్ Conclusion. ఎమ్మెల్యేలు అవుతారంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయాల్సిన పని అది. Right. మీరు కాదు కదా, మీరు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రోజు వాలంటీర్ తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వెళ్ళడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. Right. వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు, వాళ్ళ సర్వీస్ అందిస్తారు, వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రైట్. బాజీ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి ఆరోపణలు చేసినా, లేకపోతే దాన్ని ఏ మాత్రం తప్పుపట్టే ప్రయత్నం చేసినా సరే, ఆ వ్యవస్థని నమ్ముకొని లేకపోతే దాని మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది ప్రజలు ఖచ్చితంగా హర్ట్ అయ్యేలాగానే కనిపిస్తుంది. ఐ మే బీ రాంగ్, బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అలాంటి పరిస్థితే ఉంది. దానికి తగ్గట్టుగా కరోనా లాంటి సమయంలో వాళ్ళు చేసిన సేవలు కానివ్వండి, గత 57 నెలల నుంచి వాళ్ళు ప్రజలకు అందిస్తున్న వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ మాట ఎంతో కొంత అక్కడ చెల్లుబాటు అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ వ్యవస్థను తప్పుపట్టడం ద్వారా ఆ వ్యవస్థని ప్లస్ దానికి అనుబంధంగానో లేకపోతే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఓట్ బ్యాంక్ని ప్రతిపక్షాలు ఏమన్నా మిస్ అవుతున్నాయన్నది ఒక అనుమానం. దాని మీద విశ్లేషణ చెప్పండి. ఇక్కడ ఒకటి ఏమంటామంటే అన్ని వ్యవస్థల్ని సమాంతరంగా నడపగలటువంటిది ప్రభుత్వ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందండి. కొన్ని వ్యవస్థల్లో మాత్రమే తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళింది అంటే ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తు దృష్టిలో ఒక సమాజంలో ఒక వర్గాన్ని చీల్చి చేపించేటువంటి ప్రక్రియ అండి. వాలంటీర్ వ్యవస్థ సమాజానికి స్వచ్ఛంద సేవ చేయడం కోసం వచ్చినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని అలా ఉంచితే ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళ మీద గౌరవ ప్రభుత్వంతో వెళ్ళేటువంటి పద్ధతి వెళ్ళేది. వాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా కుటుంబ సభ్యుడిగా మారేటువంటి స్థితి ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఒక వ్యక్తిని నేను వెనకాలనని చెప్పని ఒక దుర్మార్గుడు నేను నాతో పాటు ఉన్నాడని చెప్తే ఇతన్ని దుర్మార్గుడు చేసేటువంటి ప్రక్రియ ఆ దుర్మార్గుడు కూడా చేసేటువంటి ఆలోచన పోతుంది. ప్రభుత్వం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో అతను ఒక పావు కింద మార్చేటువంటి క్రమాన్ని ప్రభుత్వం పోయింది కాబట్టి వాలంటీర్లు పట్ల వాళ్ళ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు కూడా తయారయ్యారు. ఈ రోజున దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా పారిశుధ్య కార్మికులు కరోనా సమయంలో వాడి పారేసినటువంటి ఆ యొక్క మందులు సంబంధించినటువంటి వస్తువులు కూడా ఎత్తి చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ సేవలు గుర్తించి ఆ నర్సులకి డాక్టర్లకి ఆ పారిశుధ్య కార్మికులకి పర్టికులర్ గా ఈ దేశ ప్రధాని వాళ్ళ కాళ్ళను కూడా కడిగినటువంటి పరిస్థితి ఉందండి. సేవకున్నటువంటి ప్రయారిటీ అది, సేవకున్నటువంటి గొప్పతనం అది. ఆ సేవ చేసేటువంటి వ్యక్తుల్ని రాజకీయ ముద్రేసి వాళ్ళ బలిపసులు చేస్తుంది వాళ్ళ వైసీపీ. రైట్. ప్రజల నుంచి మన్ననలు పొందాల్సిన వ్యక్తుల్ని ప్రజల నుంచి వ్యతిరేకం వచ్చేటువంటి వ్యక్తులుగా తయారు చేస్తున్నటువంటి బాధ్యత తీసుకుంది వైసీపీ. వ్యతిరేకత ఉంటే ఓకే, ఒకవేళ పాజిటివ్ ఉంటే మాత్రం అది ఓట్ బ్యాంక్ మీకు నష్టమయ్యే అవకాశం లేదంటారా? సార్ నాకు వాలంటీర్ ఇష్టం, నాకు వైసీపీ అంటే ఇష్టం లేదు. కానీ వైసీపీ వాలంటీర్ నా మనిషి అని చెప్తున్నాడు అంటే నేను వాలంటీర్ని నా వాడు అనుకోవాలా, ప్రజల వాడు అనుకోవాలా, వైసీపీ పార్టీ వాడు అనుకోవాలా? రైట్. సాహెబ్ గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఆ వ్యవస్థని విమర్శించే క్రమంలో ఆ వ్యవస్థకి అనుబంధంగా ఉన్న కొద్దిగా ఓట్ బ్యాంక్ అన్నది మీకు లాస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ లాసు ఇవన్నీ ఏమి ఉండవండి. నేను ఇప్పుడు చెబుతున్నాను, గతంలో కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏదో చేసేసినాయి అని చెప్పి ఒక టాక్టిక్స్ చేశారు, ప్రాపగండా చేశారు. వాస్తవంగా ఎక్కడ నష్టం జరిగిందండి? మీ పార్టీ నాయకులు కూడా చాలా మంది ఓపెన్ గా చెప్పింది, ఒకవేళ మనం ఓటమికి 10 కారణాలు రాస్తే ఆ 10 కారణాల్లో జన్మభూమి కమిటీల వ్యవహార శైలి అనేది ఒకటి అనేది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. ఏమండి అంటా ఉంటారు, ఇవన్నీ గెలిచిన దానికి 10 కారణాలు చెప్పొచ్చు, ఓడిపోతే 100 కారణాలు 1000 కారణాలు చెప్పొచ్చు. నేనేమంటానంటే అసలు ఈ వాలంటీర్ల మీద ఎందుకు ఎలక్షన్ కమిషన్ తీసుకుందంటే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా బహిరంగ సభలో ఎవరు నా ఇంటికి కూడా పీకలేరు, నాకు వాలంటీర్లు ఉంటే చాలన్నాడు. అసలు అక్కడ వచ్చింది చిక్కు. దాంతో పాటు అంబటి రాంబాబు, మరి ధర్మాన ప్రసాదరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా మాకు వాలంటీర్లు ఉన్నారు, మీరు అసలు కష్టపడి పనిచేయాలి, రేపు వాలంటీర్లు మీతోనే మాకు ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళినాయండి. వాళ్ళకై వాళ్ళే చేసుకుంది ఇది. మేమేమంటామంటే
అంటే వాళ్ళని సేవ చేయడానికి మోటివేషన్ ఇవ్వడానికి మరి ప్రభుత్వంలో మీరు అందరూ భాగస్వాములే అనే విధంగా కూడా చెప్పుండొచ్చేమో కదా. కాదండి, చిదంబరెడ్డి గారు ఇక్కడ ఒకటి గమనించాలి. సెర్ఫ్ చైర్మన్ ని గౌరవ హైకోర్టు బోన్లో నిలబెట్టి అసలు వాలంటీర్ అంటే ఎవరండి చెప్పండి అని అంటే ఏముందో తెలుసా? ఆయన చేతులు కట్టుకొని ఏం చెప్పలేకపోతే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు, వాలంటీర్లు అంటే పెద్దవాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, చిన్నపిల్లల్ని స్కూల్స్ కి తీసుకెళ్ళడానికి, మీరేమో గౌరవ వేతనం ఇచ్చి మీ పార్టీ పనులు ఎట్లా చేయించుకుంటారని అడిగిందండి. పార్టీ పనులు పార్టీ పనులు అనే దానికి మళ్ళీ అగైన్ అక్కడ డివియేషన్ వస్తుందేమో. మేబీ మేము దాంతో ఏకీభవించలేము. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా, ఇప్పుడు అమ్మ ఒడి ఇవ్వాలి అంటే ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ డేటా కలెక్ట్ చేయడం వైసీపీ వర్క్ ఎలా అవుతుంది? సచివాలయ ఉద్యోగస్తులు లేరా? వీళ్ళకేం సంబంధం అండి? డేటా కలెక్ట్ చేయడానికి గతంలో అంగన్వాడీ కార్యకర్తలు వాడేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఈసారి వీళ్ళు వాడారేమో. అంగన్వాడీ కార్యకర్తలు కూడా అప్పట్లో అంగన్వాడీ కార్యకర్తలు ఒక అంశం గమనించాలి. అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ కు సహాయంగా వచ్చేవాళ్ళు, విఆర్ఓ సహాయంగా వచ్చేవాళ్ళు అండి. ఇది కావాలంటే మీరు క్వైరీ చేసుకోండి. నేను చెప్తున్నా అలా ఒక సపోర్టివ్ సిస్టమ్ గా దీన్ని చూడకుండా ఇండిపెండెంట్ సిస్టమ్ గా, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న డేటా తీసుకెళ్లి మళ్ళీ సచివాలయంలో సబ్మిట్ చేశారు కదా. నేను అనేది అదే, ఒక సమాచారాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 360 degrees లో వాడుకున్నారండి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అందరికి మెసేజ్లు వస్తున్నాయి, మాకు ఓటేయండి అని చెప్పి. అది కరెక్టేనా? అంటే అందరు డేటా తీసుకెళ్తాం, అది కరెక్టేనండి? నేనేమంటానంటే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడానికి వీళ్ళు ఎవరండి? వాలంటీర్ వ్యవస్థ. వీళ్ళకి ఏమి అక్కడ ఏం భయం లేదు కదా. గవర్నమెంట్ నేను టెక్నికల్ గా ఒక అంశం చెప్తాను, మీరు నాతో ఏకీభవిస్తలేదు కానీ టెక్నికల్ గా ఒక అంశం చెప్తాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క, అంటే టెలికాం కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక్కసారి మనం ఎక్కడైనా వెళ్ళి మన నెంబర్ ఇచ్చామంటే ఆ డేటాని ఒక వ్యాపార ఒక అంశంగా మార్చుకొని డిఫరెంట్ వేస్లో ఆ డేటా అనేది అందరి దగ్గరికి షేర్ అవుతుంది. కేవలం వాలంటీర్లు కలెక్ట్ చేసిన డేటా ఒక్కదాని వల్లనే అయితే మేబీ. చిదంబరెడ్డి గారు, గతంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది టెలికమ్యూనికేషన్ వాళ్ళకి. మీరు ఎవరికి పడితే వాళ్ళకి పేర్లు ఇచ్చారంటే క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారని చెప్పి. ఆ వ్యవస్థలో ఆ చట్టాలు సరిగా తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా అందరూ గోన్లోకి వెళ్తారండి, జైల్లోకి వెళ్ళిపోతారు. అయితే ఒక కన్క్లూజన్ ఇస్తా ఈ విషయంలో. స్మార్ట్ గా మారే క్రమంలో మనమే మన డేటాను అందరికీ షేర్ చేసేస్తున్నాం. ఆ షేర్ అయిన డేటా మళ్ళీ అది ఏమంటారు దాన్ని అమౌంట్ కింద మారిపోయి సేల్ ప్రోడక్ట్ లాగా తయారైపోయింది. మన డేటా మనం బట్టే కదా మన అకౌంట్ లో డబ్బులు పోతుంది. అదే అంటున్నా. ఫైనల్ గా ఆ పాయింట్ చెప్పండి. మీరు వాలంటీర్ వ్యవస్థని విమర్శించే క్రమంలో ఆ దానికి అనుకూలంగా ఉన్న ఓటింగ్ శాతాన్ని ఏమన్నా మీరు లూజ్ అయ్యే అవకాశం ఉందా? ఫైనల్ పాయింట్. చిదంబరెడ్డి గారు, నేను ఒక నిమిషం రాశారు, ఒక సెకండ్ చేస్తానండి. ఇప్పుడు ఓట్లు వస్తాయా పోతాయా అనే విషయం అది సెకండరీ అండి, ఎందుకంటే అది ఎవరు చెప్పలేనటువంటి అంశం. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము. వాలంటీర్లు ఎవరైనా కానీ ఉంటే ఖచ్చితంగా న్యూట్రల్ లో ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తామని మా అధినాయకుడు చెబుతున్నాడండి. ఎవరైతే వైకాపా పార్టీతో అంతగాగుతున్నారో వాళ్ళు మాత్రం ఈ రోజు రాజీనామాలని డ్రామా ఆడుతున్నారు. రైట్ రాశారు. లాస్ట్ పాయింట్ 1 minute అంతే. సార్ సాహెబ్ గారికి చిన్న రిక్వెస్ట్. ఏదైతే జన్మభూమి కమిటీలు చాలా బాగా పనిచేస్తున్నాయి అంటున్నారు కాబట్టి అంటే దాన్ని బూచిగా చూపించారు అనేది సాహెబ్ గారు చెప్పేది. బూచిగా చూపించారు దాన్ని అని. నేను రాబోతానే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేసేద్దాం, టైం అయిపోయింది మనకు కూడా. అంటే ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి మళ్ళా జన్మభూమి కమిటీలు ప్రవేశపెడతామని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టమనండి. ప్రజలకు సర్వీస్ అందించినట్టయితే. మీరు చాలా సమస్యాత్మకమైన పాయింట్ మీరు టచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాహెబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు ఫోన్ లైన్లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు పొందిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ సేవలు అందకపోవడానికి కారణము ప్రతిపక్షమని చేస్తున్న ప్రచారం నమ్మిన వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా అది ఓటింగ్ శాతం పైన కంపల్సరీ ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.